బంగాళాఖాతంలో వాయుగుండం కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మే 24 నాటికి వాయుగుండం ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు వీస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా న్యూస్ 360 ప్రతినిధి భావన అందిస్తారు. భావన. భావన చెప్పండి, ఈ బంగాళాఖాతంలో వాయుగుండం కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన ఇచ్చిన దానిపై మరింత సమాచారం అందించండి. బంగాళాఖాతం నుంచి అంటే బంగాళాఖాతంలో వాయుగుండం నుంచి కోస్తాంధ్ర వరకు అతి భారీ వర్ష సూచనలు అయితే మనకి అదే. నిజంగా ఈసారి మొన్న 2 రోజుల క్రితం కూడా మనకి వర్షాలు పడ్డానికి జిహెచ్ఎంసీ కూడా చాలా అప్రమత్తంగా అయితే ప్రజలు కూడా అప్రమత్తం చాలా అయ్యారు. సో ఈసారి ఈ నెల 22 నాటికి కూడా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా మనకి వచ్చే అవకాశం ఉన్నాయి. మరింత చూసుకుంటే మొత్తం మీద ఈ నెల మే 20 నాటి వరకు కూడా వాయుగుండం కూడా మనకు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ కూడా ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని మాత్రం మనకి సూచన ఇచ్చారు. అండ్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే మొత్తం భారీ వర్షాలతో ఈసారి చాలా అంటే ఒక నెల ముందు నుంచి అంటే మనకి జూన్ నుంచి అయితే వర్షాలు స్టార్ట్ అవ్వడం అయితే ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈసారి మే సగం కూడా మనకి ఒక 15 రోజులు మాత్రమే అయింది. సో నిన్న మొన్న నుంచి మాత్రమే ఇంకా వర్షాలు సూచనలు అయితే చాలా చాలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏపీ సైడ్ నుంచి చూసుకుంటే ఏపీలో చాలా వర్షాలు మరియు ఇంకా మనకి అల్పపీడాలు కూడా చూసుకోవడం సూచనలు అయితే చూస్తూ ఉన్నాం కదా. సో ఈసారి ఇంకా తెలంగాణలో కూడా ఏపీతో కంపేర్ చేసుకుంటే సుమారు తెలంగాణలో కూడా అలాంటి అల్పపీడనం కూడా మనకి ఇక్కడ సూచనలు అయితే మనం వాతావరణ అధికారుల శాఖలు కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఈసారి ప్రజలు కూడా అవసరం పట్టి బయటికి వెళ్ళాలి. అతి భారీ వర్షాలు ఇంత త్వరగా మొదలవ్వడం కూడా ప్రజల్లో చాలా అప్రమత్తం అయితే చాలా ప్రజలు అవుతున్న విషయం మనకు తెలిసిందే కదా. సో ఈసారి కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకా భావన, మరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తరంగిణి, నిన్న మొన్న వర్షాలకి చిన్న చిన్న ఏరియాల నుంచి పెద్ద పెద్ద మన పంజాగుట్ట, సోమజిగూడ, కుక్కట్పల్లి వరకు కూడా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. మనం కూడా చూసాము. ట్రాఫిక్ అయితే 1-2 గంటలు, అసలు 2 గంటలు కాదు 2 నుంచి 3 గంటల వరకు కూడా అది క్లియర్ చేయలేని ట్రాఫిక్ పోలీసులకి చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా చూసుకుంటే సాయంత్రం ఒక అర్ధరాత్రి వరకు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా అలాగే నీళ్లు కూడా అలాగే ఉండడం జరిగింది. సో ఇలాంటివి క్రాస్ చేయడానికి ఇంకా ఈసారి అతి భారీ వర్షాల వల్ల జిహెచ్ఎంసీ అయితే చాలా అప్రమత్తం అవుతుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఇలాంటి వాటికి గురవ్వకుండా అంటే ఇంత ఇబ్బంది పడకుండా ఈసారి వర్షాలు బాగా అతి భారీ వర్షాలు ఉండడంతో కూడా జిహెచ్ఎంసీ కూడా చాలా అలర్ట్ గా ఉండడం అయితే మనము చూస్తున్నాము. సో ఈసారి వర్షాలు చాలా ఉండడం వల్ల అంటే ఈ లోతట్టు ప్రాంతాలు అయితే చాలా సఫర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే భావన, ఈ కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అయితే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతానికైతే కోస్తాంధ్ర
తెలంగాణ జిల్లాలో అయితే ఇప్పటి వరకు ఇంకా అలాంటివి జాగ్రత్తలు అయితే ఏం తీసుకోవట్లేదు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు మాత్రం అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి అంటే పోలీసులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇస్తుంది ఏంటి అంటే సూచన, ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలు సఫర్ అయ్యేలా అంటే వాళ్ళకి ఇబ్బంది పడేలా అయితే అతి భారీ వర్షాలు ఉంటాయనే సూచన మాత్రం మనకి వాతావరణ శాఖ వాళ్ళు అయితే చాలా గట్టిగా చెప్పేసడం అయితే జరిగింది. సో ఈసారి ఈ భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు అయితే చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ భావన.